చెప్పండి దీని మీద ఎలా చూడాలి ఆయన కామెంట్ ఏ జాగ్రత్తగా ఉండాలి అల్లర్లు సృష్టిస్తారు ప్రతి రోజు వింటున్నాం కదా ప్రతి పార్టీ సార్ మరోసారి అని మీరు అన్నది నిజమే మరోసారి అదే హెచ్చరిక చేశారు ఇదే హెచ్చరిక ఆయన 2-3 సార్లు కూడా చేశారు నేను ఆయన బలపరుస్తాను తప్పకుండా ఎలాంటి అల్లర్లు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడండి మంచిదే కదా అది అంటే అన్ని పార్టీల నుంచి ముఖ్య నేతలు ఈ రకమైన మెసేజ్ ఇవ్వాలి పరిస్థితి బాగాలేదు రేపు ఇంకా ఎక్కువ అల్లర్లు జరగచ్చు అన్నది ఒక టెన్షన్ అందరిలో సార్ నాకు ప్రజల మీద అపారమైన నమ్మకం ఉంది సార్ ఏదో రాజకీయ పార్టీలు మ్యానిపులేట్ చేసి మొత్తం తలకిందులైతే ఏం చేయలేవు మీరు కావాలంటే చెప్పండి లెట్ వి బిలీవ్ ఇన్ పీపుల్ అండి ప్రజలు కాపాడుతారు తప్పకుండా శాంతి భద్రతలు ప్రజలు కాపాడుకుంటారు ఎవడైనా ఎక్కువ చేస్తే వాళ్ళే పోలీసుల కంటే ముందు వాళ్ళే దానికి కావాల్సిన బ్రేక్ అయ్యగా ఆ మాత్రం చైతన్యం తెలుగు వాళ్ళకు ఉంది సరే ప్రజల్లో ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు నాయకులు మెసేజ్ ఇవ్వడంలో తప్పలేదు కదా అందరూ ఎవరైనా సార్ అవి ఒక విధంగా శాంతి భద్రతలకు దోహదం చేసే విధంగా ఉండాలి అదే మరి వన్ సైడ్గా కూడా ఇవ్వనక్కర్లేదు ప్రశాంతంగా ఉండాలి శాంతి భద్రతలు కాపాడుకోవాలి సందేహాలు పెంచడం కాకుండా ధైర్యం కల్పించే విధంగా ఉండాలి ఈ రెండింటికి తేడా మీకు అర్థమైంది కదా ప్రజలకు ధైర్యం కల్పించడానికి నాయకులు ఎంతమంది ఎన్ని ప్రకటనలు ఇస్తే అంత మంచిది వీలైతే వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటే కూడా చాలా మంచిది జనం ఎక్కువ మంది రాకుండా కొంచెం అల్లరి జరగకుండా ఇబ్బంది ఏముంది దాంట్లో అంటే దాంట్లో మరి మీకేమైనా వేరే యాంగిల్ ఏమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే ఉంటే నేను స్పందిస్తాను సార్ ఇంకో విషయం ఈ బెట్టింగ్లు ఇప్పుడు వరకు కూడా ఒక రకంగా సాగితే ఇప్పుడు 1,00,000కి 5,00,000 వేస్తున్నారేంటి యా ఏంటి అదే అసలు 1,00,000 5,00,000 ఏంటి అది ఏంటి పొత్తు పార్టీ గెలిస్తే 5,00,000 వైసీపీ గెలిస్తే 6,00,000 ఇస్తే చాలట అంత కాన్ఫిడెన్స్ ఏంటి దాంట్లో ఏముంది చెప్పండి మీకు పాయింట్ అదే నాకు అదే అర్థం కాదు అంత అంటే వైసీపీ అంత వీక్గా ఎలా బెట్టింగ్లు కాస్తున్నారు అని వైసీపీ మీద ఇదిగోండి ఇది బిజినెస్ టుడే కనపడుతుందా ఓకే చూపిస్తారండి బిజినెస్ టుడే షేర్ మార్కెట్ మోదీ మీద ఎలా కడుతున్నారు అని రాజస్థాన్లో పహ్లాద ఏదో ఒక ఊరు ఒక చోట అది చిన్న ఊరే కానీ విపరీతమైన పందేలు కడుతున్నారంట ఇంకోటి నార్త్ ఇండియా మొత్తం మీద కూడా ఈ పందేలలో మెయిన్గా ట్యూన్ ఎలా ఉంది అంటే వర్మ గెలుస్తాడు రవి గెలుస్తాడు అనుకోండి వర్మ గెలవడం అనేది జనరల్ ఒపీనియన్ అయినప్పుడు వర్మ గెలిస్తే ఎక్కువ డబ్బులు కాదు ఓకే ఏటికి ఎదురు ఇది ఈయన కాదు ఆయన గెలుస్తాడు అని కనుక ఏటికి ఎదురు ఇది తింటే దానికి ఎక్కువ డబ్బులు ఇప్పుడు ఉదాహరణకు నార్త్ ఇండియాలో బీజేపీ 275 నుంచి 300 సీట్లు వస్తుంది అంటే అది మామూలు పందెం దానికి ఒకటే అలా కాదు 350 పైన వస్తుంది 400 వస్తుంది అని కనుక మీరు పందెం కడితే మీకు అప్పుడు 1కి 2.5%. ఓకే సో మనం పందేల గురించి ఎక్కువ మాట్లాడితే కూడా అదొక సమస్య ఇక్కడ కూడా ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ ఒపీనియన్ ఏది ఉందో మెయిన్ స్ట్రీమ్ ఒపీనియన్ మీద మీరు కడితే తక్కువ అలా కాకుండా చిన్న సెకండ్ ప్లేస్లో ఉంది వీళ్ళు దెబ్బతింటున్నారు అనే వాళ్ళ తరఫున మీరు కడితే మీకు ఎక్కువ మీరు సాహసించి కడుతున్నారు కదా ఇప్పుడు ఏంటనుకుంటున్నారు మెయిన్ స్ట్రీమ్ పొత్తు పార్టీ అంటున్నారు వీళ్ళు అదేగా నేను చెప్పేది 5,00,000 వైసీపీ వాళ్ళు కానీ వీళ్ళు 5,00,000 మెయిన్ స్ట్రీమ్ ఏదని నేను చెప్పడం లేదు కదా పందానికి సంబంధించిన సూత్రం చెప్తున్నా వాళ్ళంతా నమ్ముతుండొచ్చు దానికి ఇప్పుడు వాళ్ళు పైగా జరిగే జిల్లాల్లో వాళ్ళు గెలుస్తుండొచ్చు అది రాష్ట్రం అంతటి మీద కడుతున్నారా ఆ నియోజకవర్గంలో కూడా అదే ఆ నియోజకవర్గం అధికారం అదే ఆ నియోజకవర్గాల్లో అలా ఉండొచ్చు వాళ్ళ అంచనా అలా కావచ్చు దానికి అంటే ఈ మనం చూసిన ఈ సర్వేలన్నీ కూడా మళ్ళీ మరోసారి వైసీపీ అధికారం అంటే వీళ్ళకి ఇంత ఈ రకంగా బెట్టింగ్ విషయంలో లెట్ మీ నాట్ ఎంటర్ ఇంటు దట్ కాంట్రవర్సీ అండి ఎవరికి తోచింది వాళ్ళకి అది నమ్మితే వాళ్ళు అది చేస్తారు ఆ ఏరియాలో ఇప్పుడు దేశంలో 8 నుంచి 9 లక్షల కోట్లు కట్టారనేది జాతీయ అంచనా ఉత్తరాదిలో ఇది నేను ఊరికనే చెప్తుంది కదా ఇండియా టుడే రిపోర్ట్ 8 నుంచి 9 లక్షల కోట్లు 8 నుంచి 9 లక్షల కోట్లు వాళ్ళు లెక్కలు కూడా ఇచ్చారు నేను వేరే ఫోన్లో ఉంది వాళ్ళు ఒక నోట్ కూడా పెట్టాడు అందులో ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది సార్ ఇప్పుడు మీరు చూసిందని అందులో ఆంధ్రప్రదేశ్లో 15 సీట్లు పెట్టారు వాళ్ళు మనం అవి పెడితే మళ్ళీ బయలుదేరుతారు స్వామి అవును కాబట్టి వద్దు మనం
అది జరుగుతుంది భారీగా. అందుకని అదే ప్రధానం అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. నేను కూడా విన్నాను అది, ఇటువైపు కట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని. అది ఇప్పుడు 2 విషయాలు చూడాలి మీరు పందాలను గురించి మీరు చర్చ చేస్తున్నప్పుడు జూద శాస్త్రం ప్రకారం దాన్ని మీరు చర్చ చేయాలి. ఓకే, జూద శాస్త్రం వేరు, రాజకీయ శాస్త్రం వేరు. జూద శాస్త్రం జూదగొండి దేని మీద ఎక్కువ కడిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఛాన్స్ తగిలితే చాలు, ఛాన్స్ తగిలితే ఈ దెబ్బతోటి మన కరువు తీరవచ్చు అంటే పోతే అనుభవం వచ్చు అంటాడు వాడు. కాబట్టి జూద శాస్త్రంలో అదొక సూత్రం మీరు చెప్పేది, ఒకదాని మీద చాలా ఎక్కువగా కాయటం. రాజకీయ అంచనాలు వేరే, రెండింటిని కలగపులం చేయొద్దు మనం. వీలైనంత వరకు జూదగొండలు వేరే చూసుకోవచ్చు, ఈ టాపిక్లో దిగి వాళ్ళు ఇబ్బంది పడొద్దని మనం కోరుకోవాలి. కానీ 8-9 లక్షలు అన్నది ఇండియా టుడే 8-9 లక్షల కోట్లు మారుతున్నాయి అనేది. వాడొకడైతే డాక్టర్ వివేక్ అనే ఆయన అయితే ఒక జాబితా కూడా విడుదల చేశాడు. ఇది మా సట్టా బజార్ యొక్క లెక్క, ఇది ఈ పార్టీలకు ఇన్ని వస్తాయి, దీన్ని మించి మీరు కనుక చేస్తే మేము మీకు అది నేను ఇది అయిన తర్వాత మీకు ఇస్తాను. దట్ ఈస్ దేర్ మనీ కంట్రోల్ పత్రికలో వచ్చింది అది కూడా. సార్ ఇంత పబ్లిక్గా మీడియాలే రాస్తుంటే దీన్ని అరికట్టలేరా? అరికట్టడం వాళ్ళకి కావాలి కదా, వాళ్ళ వ్యవహారమే అది కదా. వాళ్ళు కావాలని ప్రోత్సహిస్తుంటే వాళ్ళు ఎందుకు అరికడతారు? లీగల్ కాదు కదా ఇది బెట్టింగ్ అన్నది. కొన్ని రాష్ట్రాల్లో లీగల్, కొన్ని రాష్ట్రాల్లో లీగల్, ఓకే, కొన్ని రాష్ట్రాల్లో కాదు. అది రకరకాలు. వాడు ఒక జాబితా కూడా ఇచ్చాడు, వాడు ట్విట్టర్లో పెట్టాడు. ఓకే, ట్విట్టర్లో ఈ పార్టీలు ఇలా వస్తాయని మేము ఆశిస్తున్నాం. నేను కాదు, ఇది హిందీ వెర్షన్ ఉంది, ఇదంతా ఉంది, ఇవన్నీ అవే హిందీ వెర్షన్. ఓకే, మనీ కంట్రోల్ పేపర్ మీరు తీసుకుంటే మీకు తెలుస్తుంది. చెప్పండి. సో ఇంకొక 2 రోజులు వెయిట్ చేయాలి. ఇవన్నీ అవేనండి, 2 రోజులు వెయిట్ చేయాలి మీరు సాయంత్రం వరకు. అప్పుడు ఎంతో కొంత సంకేతం వస్తుంది బ్రాడ్గా. మరీ తలకిందులు అయిన సందర్భాలు చాలా తక్కువ. అది కూడా కాకుండా మనం ఇతర సిగ్నల్స్ కూడా కలిపి మాట్లాడుతుంటాం కదా ఇప్పుడు. పంద్యాలు తర్వాత ఇదేది పత్రికల్లో వస్తున్న వార్తలు, వాళ్ళ కదలికలు, అంతకుముందు నుంచి వస్తున్న అంచనాలు, పోటీ సమయంలో ముందుకు వచ్చినవి, ఇవన్నీ కలిపి కదా మాట్లాడేది. సరే, ఏంటి విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా ఇంకా కౌంట్ డౌన్కి వచ్చేసింది. మరి కొన్ని గంటల్లోనే 10 సంవత్సరాల ఇంకొకటి కౌంటింగ్కి ఇప్పుడు సిద్ధం అవుతున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు, ఈరోజు చంద్రబాబు మాట్లాడుతున్నట్టున్నారు, రేపు కూటమి పార్టీలు అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఆయన ముఖ్యమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని, తెలుగుదేశం వాళ్ళు ప్రతి దాని మీద పేచీ పెడుతుంటారు, కాబట్టి మీరు కూడా ప్రతి దాని మీద పేచీ పెట్టండి, మీరేం వెనకాడకండి, మీకు ఏమాత్రం సందేహం ఉన్నా ఇది రూల్ ప్రకారం అవునా కదా మీరేమి హెజిటేట్ చేయకుండా మీరు సందేహం పెట్టండి అని. అంటే తప్పకుండా ఇరుపక్షాలు కూడా అభ్యంతరాలు చాలా ఎక్కువగా పెట్టడం అనే దానికి ఎవరు తగ్గేదేలని రెడీ అయ్యారు కౌంటింగ్కి సంబంధించి. సో ఇప్పుడు అవతరాలు తప్పు మాట్లాడారని వీళ్ళు మాట్లాడారని వాళ్ళు, మళ్ళీ అది కూడా ఒక ఇది నడుస్తుంది. సో కౌంటింగ్ స్మూత్గా నడవటం, ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన వివాదం సద్దుమణగటం, ఈ అంశాలు కూడా ఉన్నాయి. రేపు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో వివాదాలు పైగా ఎక్కువగా దాదాపు 5 లక్షలు ఉన్నాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్ పాత్ర లేట్ అవుతుందేమో, బాగా కొంచెం అని అవుతుంది. కాబట్టి రేపు అయితే మనకు మామూలుగా ఇట్లా కూర్చుంటే 10 గంటలకు 10:30కి అట్లా ఒక బ్రాడ్గా ఏదో మార్జిన్స్ వచ్చాయి. టేబుల్స్ కూడా ఎక్కువ పెడుతున్నారు. కానీ 121 చోట్ల ఏమో చిన్న త్వరగానే అయిపోతాయండి. అంటే లీడ్స్ తెలుస్తాయి మనకు. ప్రతి అరగంటకు ఒక రౌండ్ విడుదల చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మధ్యాహ్నం 1:30 కొంత ఒక పిక్చర్ వచ్చేస్తుంది. అది ఈసీ చెప్పిన లెక్క ఏంటంటే సార్, 20 రౌండ్లు ఉంటాయట. అవి 1 గంట 2 లోపలి 116 నియోజకవర్గాలకు సంబంధించి 20 రౌండ్లు కంప్లీట్ చేసేస్తారు. 116 సంబంధించిన నియోజకవర్గాలు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత నుంచి 23 నుంచి 24 రౌండ్లు ఉన్నవన్నీ కూడా 4:30-5 గంటలకు తెలుస్తుంది. అంటే లాస్ట్లో ఒక 3 మిగులుతాయట అంతే. అవి దగ్గర 28-30 రౌండ్లు ఉంటాయట. అది సాయంత్రం 7 గంటలకల్లా క్లోజ్ చేస్తాం. అంటే 8కి రిజల్ట్ కంప్లీట్గా వస్తుందని 132కి పిక్చర్ వచ్చేస్తుంది. అదే పిక్చర్ వస్తుంది. రెండోది ఆ ఆధిక్యతలు ఏ స్థాయిలో ఉన్నాయన్నది కూడా మనం నిర్ణయించుకుంటాం. అవును. ఇప్పుడు పోటాపోటీగా 2వ రౌండ్లో మరి 3వ రౌండ్లో అట్లా ఉన్నాయనుకోండి. అలా కాకుండా
ఓవరాల్ ట్రెండ్ ఒకటి ఉంది అనేది అర్థమైతే అప్పుడు వేరే ఉంటుంది, అప్పుడు దాని మీద ఆధారపడి ఉంటుంది టైం. ఇప్పుడు ట్రెండ్స్ క్లియర్గా ఉన్నాయనుకోండి, అప్పుడు తొందరగా ప్రజలు తేల్చేసుకుంటారు, ఇంకా ఎవరి పనులు చూసుకుంటారు, అంతే కదా, ఇంకా అయిపోయింది. ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది. ఈవెన్ మన చర్చల్లో కూడా అంతే, వన్ సైడ్ అయితే ఒక విధంగా ఉంటుంది, మారిపోతుంటారు. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు మీడియాలో హైప్ చేస్తుంటాయి కదండి, నిజం కొంతమంది చెప్పే అంటే పరిస్థితి ఫలితాల రోజు అది పెద్దగా ఇంకా సాధ్యం కాదు. అక్కడ స్టూడియోలో వాళ్ళ తరఫున కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో అరుస్తూ ఉంటారు కానీ ఓడిపోతున్నా కానీ, బట్ జనరల్గా డే కౌంటింగ్ డే బిలాంగ్స్ టు ది విన్నర్ అండి. బేసిక్గా ఎవరైతే విజేతలో వాళ్ళకి సంబంధించిన ఉత్సాహము లేదా వాళ్ళని అడగడం అది బాగా పెరుగుతుంది. చాలాసార్లు అసలు ఆఫీసులో మనుషులు కూడా ఉండరు అప్పుడు. అవును, ఓడిపోయిన పార్టీలో ఎవరు ఉండరు, మన వాళ్ళు మైకులు పట్టుకుపోతే అడగడానికి కూడా. ఇవన్నీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి.